మా ఛానల్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాను. మరి చాలామంది బ్లౌజ్ కట్ చేసినప్పుడు చంక రౌండ్ అనగా జస్ట్ కట్ వర్క్కి బ్యాక్ నెక్ అనగా అంటే ఏదో అంచనాకు అలా గీస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మనకి మార్కెట్లో అంటే పాతోళ్ళు అనుకుంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు అనుకోండి, ఇంచుమించుగా వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది. దాని ప్రకారం చంక రౌండ్ ఇంత, చంక లోతు ఇంత, షోల్డర్ ఇంత అని పెట్టేస్తారు. అలా కాకుండా ఒక కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. అంటే మా దగ్గర కొద్దిగా వస్తుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. వాళ్ళకి ఏం జరుగుతుంటుందంటే చంక రౌండ్ తీసినప్పుడు చంక లోతు తీసినప్పుడు చాలా అంటే ఉగ్గులుగా అంటే మనం కట్ చేసి దాన్ని పెట్టే కదా కుట్టేటప్పుడు కొద్దిగా తేడా వస్తుంది. కనుక కొన్ని చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. చూడండి ఒకసారి, ఇది ఒక కట్ వర్క్ స్కేల్ అనమాట. చూడండి ఒకసారి. చూడండి ఎంత బాగుందంటే, ఇప్పుడు స్కేల్ చూడండి ఎంత నీట్గా ఉంది. మార్కెట్లో ఇవి వస్తాయి. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసండి, ఒక బాటిల్ మీద క్యాప్ ఉంటుంది కదా, అది పెట్టి వేస్తున్నారు. ఒక థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, థ్రెడ్ దాన్ని దాంతో పెట్టి తీస్తున్నారు. నెక్స్ట్ కొన్ని చిన్నవి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, దాంతో కూడా తీస్తారు. అవైతే కొద్దిగా డిఫరెంట్, అంటే 1 ఇంచ్ పెట్టి చేస్తున్నారు, బాగానే ఉంది. అయినా కొద్దిగా ఏదో దగ్గర తేడా వస్తుంది. అలా కాకుండా ఇది చూడండి ఒకసారి, ఇటువైపు చిన్నది వచ్చింది కట్ వర్క్, ఇటువైపు పెద్దది వచ్చింది. చూడండి బాగుంది కదా. ఇలాంటివి కొత్తగా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా చాలామందికి కొన్ని కటింగ్ అప్పుడు కానీ కుట్టినప్పుడు కానీ కొన్ని అంటే ఇబ్బందిగా అంటే తేడా వస్తుంటుంది అన్నమాట. పర్ఫెక్ట్ రాదు, కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలాంటివి మనం యూజ్ చేసుకుంటాము. ఎప్పటికైనా మనకి ఏది వద్దనుకుంటామో మనకి అదే అవసరం పడుతుందండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఏది అవసరం లేదో అదే మనకు అవసరం పడుతుంది. మనం ఏది అసహించుకుంటామో అదే మనకు దగ్గర అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ స్కేలు దానికి యూజ్ అవుతుంది, కంపల్సరీ ఉండాలి. నేనైతే ఉండాలని చెప్తున్నాను. నేనైతే ఇదే యూజ్ చేస్తాను. దీనివల్ల ఎంత నీట్గా వస్తుందంటే కట్ వర్క్ చాలా నీట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి, ఇది చంక రౌండ్ మాట, అంటే ఇదన్నమాట చంక రౌండ్. ఇది కూడా చాలా అంటే కొత్తగా నేర్చుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. ఇది కూడా చూడండి ఒకసారి చూడండి, ఇదన్నమాట. అంటే ఇదే బట్టి అంటే ఇది ఉండడం వల్ల సేఫే, కానీ అలాగని ఇదే బట్టి పట్టకూడదండి. కొద్దిగా అలా రాను ఆటోమేటిక్గా ఒక ఐడియా వచ్చేస్తుంది, మనకి అంచనా వచ్చేస్తుంది. ఇది చంక రౌండ్, ఇది చూడండి కట్ వర్క్. ఇంకా నెక్స్ట్ ఇది ఉంది చూసారా, ఇది చూడండి, ఇది ఒక స్కేల్ అనమాట. అంటే హ్యాండ్ లోతు తీసుకున్నది, హ్యాండ్ రౌండ్, అది చంక రౌండ్ ప్లస్ చంక లోతు తీసుకున్నది. ఇది ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఒకసారి. అవును కదా. ఇలాంటివి కొన్ని మనకి సేఫ్ సైడ్గా ఉంటే మంచిదండి. గబుక్కుమని అనకూడదు. మనం ఒక్కోసారి నేనైతే కటింగ్ ఎవ్వరు లేనప్పుడు కట్ చేస్తానండి. చాలామంది ఎవరైనా ఇంటుండగా కూడా కట్ చేయగలరు. ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంతమంది లేకపోయినా ఒక టైంలో కొన్ని రాంగులు జరిగిపోతాయి. ఏముందండి, చిన్నది జస్ట్ మనం ఒకటి అనుకుని కట్ చేస్తే అది ఇంకోలా జరిగింది అనుకోండి, ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఉంటే సేఫ్ సైడ్ నేను చాలా మట్టుకు నేనైతే ప్రస్తుతానికి ఇదే వాడతానండి. ఒక్కోసారి అంచనా ప్రకారం పెట్టేసుకుంటాను. అంచనా ప్రకారం కూడా నేను మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాను. నాకు తెలిసి ఇప్పుడు కొత్త వాళ్ళకైతే ఇవి చాలా యూజ్ఫుల్ అండి. ఇదైతే ఇంకా మరీనండి, ఇంకా చాలా నీట్గా వస్తుంది వర్క్. నేను ఆల్రెడీ కుడుతున్నాను, కట్ చేసి చాలా బాగుంటుంది వర్క్. ఇవి మార్కెట్లో యూజ్ అవుతున్నాయి. మీకు నచ్చితే చాలా మటుకు ఇంచుమించి అయితే ఇంక దీనికోసం చెప్పవసరం లేదు కదా, చాలా యూజ్ఫుల్ అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.